మీరు ఉద్ధరిస్తామని చెప్పి ఈ ప్రాంతానికి ఏదో న్యాయం చేస్తామని చెప్పి మీరు చేసింది ఎంత? మీరు ఖర్చు పెట్టింది ఎంత? మీరు ఏం పని చేసి ఏం ఉద్ధరించారు? ఏం చేయబోతా ఉన్నారు? 2026లో పూర్తి చేస్తున్నాం, నీళ్ళు ఇస్తున్నాం. ఈ ప్రాంత ప్రజల ఆశలలో గుండెలలో వెలుగులు నింపబోతా ఉన్నాం. మా నాయకుడు మా ప్రాంతానికి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంట్లో మా నాయకుడు ఫోటో పెట్టుకొని పూజించే సమయం అతి త్వరలో తీసుకురాబోతా ఉన్నాం. జిల్లా ఏమైందయ్యా? ఎందుకు మాట్లాడలేదయ్యా? మీరు అంత ప్రేమగా ఆరిపోతుందే మీకు. జిల్లా ఇస్తే ఏమయ్యా నష్టము? జిల్లా ఇప్పించింటే ఎందుకు మేము మీకు జేజేలు కొట్టేవాళ్ళు కదా? మీకు అసలు ఓటు అడిగేదానికి, ప్రజల దగ్గరికి పోయేదానికి ఏ రకంగా ముఖం పెట్టుకొని ప్రజలకు ఆడిపోతుండయ్యా? మీకు ఇంకా సిగ్గనిపించడం లేదా? అరే, ఈ ప్రజలకు మోసం చేశామే, ఈ ప్రజలకు అన్యాయం చేశామే, ఈ ప్రజలను ఇబ్బందులకు నెట్టామే, వీళ్ళకి ఏమీ చేయలేదే, కనీసం రోడ్లు కూడా వేయలేనట్టు దౌర్భాగ్య పరిస్థితిలో మనం ఈ ప్రాంత ప్రజలను చూసామే. ఏ ముఖం పెట్టుకొని పోదామని అనిపించడం లేదా మీకు? ఇంకా ఊర్లలోకి పోదాం, ప్రజల్లోకి పోదాం, చెప్తామని చెప్పి చెప్పుకుంటూ పోతా ఉన్నారు. పోతే మీ రాయలసీమ ప్రాంత ప్రజలు మా ప్రాంతం మాదిరిగా మా ప్రాంతంలో ప్రజలు ఈయన ఉండే మాట అయితే ఈసారి మీకు రాళ్ళు చెప్పులతో కొడతారయ్యా. మా ప్రాంత ప్రజలు అమాయకులు, సౌమ్యులు కాబట్టే మీరు ఏమి చేస్తా ఉన్నా మీ భారాన్ని గుండెల మీద పెట్టుకొని మోస్తా ఉన్నారే కానీ మిమ్మల్ని తప్పు అని ఖండించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారయ్యా. అయితే మేము అటువంటి ప్రజలకు అండగా నిలబడుతున్నాం. ఏదైతే గుండెల మీద భారం మోసుకుంటూ ఉన్నారో ఆ భారాన్ని దించి ఆ గుండెలలో ఒక ప్రశాంతత తీసుకొచ్చేదానికి మా నాయకుల సహకారంతో మేము ఈ ప్రాంతంలో ఒక చిరస్మరణీయమైనటువంటి ఘట్టాలని పూర్తి చేయబోతా ఉన్నాం. మా ప్రాంత అభివృద్ధి పట్ల మా నాయకులకు ఉన్నటువంటి చిత్తశుద్ధిని నిరూపించబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జిల్లా విషయంలో కానీ, వెలుగొండ విషయంలో కానీ, మెడికల్ కాలేజీ విషయంలో కానీ, ఇతర ఏ విషయాల్లో కూడా ఈ ప్రాంత రైతాంగానికి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగకుండా చూసుకుంటాం. మీ మాదిరిగా ఆడవాళ్ళ మీద చెప్పులతో రాళ్లతో కొట్టించాం. మీ మాదిరిగా రఫా నరుగుతామని మేము అనగల కెపాసిటీ ఉన్నా అనం. మా నాయకుడు మాకు నేర్పించిన సంస్కృతి, సభ్యత మేము ప్రజలకు చూపిస్తాం. అంతేగాని ఇలా తప్పుడు ఆరోపణలతోటి ప్రజలను మభ్యపెట్టి ప్రజలని ఇబ్బంది పెట్టే పరిస్థితికి, ప్రజల్లో ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనలు రేకెత్తించాలని మీరు చేస్తున్నటువంటి కుట్రల్ని ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ మేము ముందుకు పోతామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, ఇటువంటి మొండి గోడలు కట్టిన మీకు మా ప్రాంత ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారని, తప్పకుండా ఈ ప్రాంతంలో మిమ్మల్ని మరోసారి నమ్మకుండా ఉండే విధంగా మా ప్రజలు గ్రహించే విధంగా చేస్తామని ఈ సందర్భంగా మాటిస్తా ఉన్నాం. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, జై యువ నాయకుడు లోకేష్ బాబు గారు. వర్ధిల్లాలి కుటుంబ ప్రభుత్వం. తలదించుకుంటుంది. మీరు చేస్తే రైటు, ప్రతి అవతల పార్టీ వాళ్ళు చేస్తే తప్పు అని చెప్పేటువంటి చేతగాని రాజకీయవేత్తలున్న మీలాంటి పార్టీలో ఇంకా ప్రజలు మీకు సపోర్ట్ చేస్తూ ఉంటే కొంతమంది ప్రజలు అసహించుకుంటా ఉన్నారు. మేము ఒకటే మీ దృష్టికి తెలియజేస్తా ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వం ఉండగా ఏ ఒక్క కుటుంబానికి అన్యాయం జరగనివ్వం.
ఏ ఒక్క కుటుంబం అన్నమో రామచంద్ర అనే పరిస్థితి తీసుకురాం. మీరు అవకాశాలని అవకాశవాదంగా వాడుకోవాలని చూస్తూ ఉన్నారు. మేము అవకాశాలని ప్రజలకు అనుకూలంగా మంచాలని చూస్తూ ఉన్నాం. మొన్న ఏమో ఒకటి ఎత్తుకున్నారు, అంతకుముందు రోజు ఒకటి ఎత్తుకున్నారు, అది క్లియర్ చేశాం. మొన్న ఒకటి ఎత్తుకున్నారు, అది క్లియర్ చేశాం. నిన్న ఒకటి ఎత్తుకున్నారు, అది క్లియర్ చేశాం. మీకు ఏమేమి ఏడ దొరుకుతుందా ఈ కూటమి ప్రభుత్వంలో తప్పు? ఏడ దొరుకుతుందా ఈ నాయకుల్లో తప్పు అని చెప్పి మీరు ఎత్తుక్కుంటూ ఉండాల్సిన దౌర్భాగ్య పరిస్థితి పట్టిందంటే మిమ్మల్ని ఏమనాలో ప్రజలు కూడా మీకు ఏ రకంగా సమాధానం చెప్పాలో అన్నీ ఆలోచన చేసుకుని సిద్ధంగా ఉన్నారని మేము ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. వాస్తవాలు ప్రజలకు కూడా చెప్పాలి. అమ్మా వైసీపీ వాళ్ళు మెడికల్ కాలేజీ ఫస్ట్ సంవత్సరం కొంత బిల్డింగు, రెండవ సంవత్సరం కొంత బిల్డింగు, మూడవ సంవత్సరం కొంత బిల్డింగులు మార్చుకోవచ్చు అని చెప్పి పాఠాలు చెప్పారు. నువ్వు పాఠం చెప్పగానే సరిపోలా. నువ్వు ఆడ కొంత బిల్డింగ్ చేయొచ్చు. మరి కొంత బిల్డింగ్ చేయొచ్చినప్పుడు కొంత డబ్బులు కూడా కాంట్రాక్టర్కి ఇప్పించింటే కాంట్రాక్టర్ పూర్తి చేసిండేవాడు. కాంట్రాక్టర్ నేను చేయలేను మొర్రో, మా కొంప కూల్చారు మొర్రో, 4 సంవత్సరాల పాటు మెడికల్ కాలేజీలో నాతోటి పనులు చేపించి నాకు కార్చింది 27 కోట్ల మొర్రో అని ఏడుస్తే మా ప్రభుత్వం వచ్చినాక 40 కోట్ల రూపాయలు మేము మళ్ళా తిరిగి ఆ కాంట్రాక్టర్ని చూసి జాలేసి డబ్బులు ఇచ్చాం. మీ మాదిరిగా కక్ష సాధింపులో పోలే. 25% బిలో ఉన్న కాంట్రాక్టులను రద్దు చేయలే. మీరు రద్దు చేశారు. ఈరోజు మార్కాపుకి నీళ్లు లేకుండా చేశారు తాగటానికి. మళ్ళా చివరికి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇంటింటికి మంచినీళ్ళ స్కీమ్ ద్వారా 1290 కోట్ల రూపాయలతోటి తిరిగి ఆ స్కీముని ప్రారంభించేదానికి శంకుస్థాపన చేసిపోయారు. మేము మీ మాదిరిగా ఇది తెలుగుదేశం వల్ల ప్రభుత్వము, తెలుగుదేశం వల్ల సంబంధించినటువంటి పని కాబట్టి దీన్ని చేయకూడదని పక్కన పెట్టలే. మీ మాదిరిగా అన్నా క్యాంటీన్లు రద్దు చేయలే. మేము ఏది మీరు చేసినటువంటి తప్పులు ఏది మీరు చేసినటువంటి పనులని ఏటిని రద్దు చేయలే, చేసుకుంటూ వస్తున్నాం. కాకపోతే ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈ మెడికల్ కాలేజ్ ఫస్ట్ ఇయర్ కొత్త బిల్డింగ్లు, సెకండ్ ఇయర్ కొత్త బిల్డింగ్లను కట్టచ్చు, చెయ్యొచ్చు. కానీ ఒక రూపం రావాలా. పూర్తి కాకుండానే ఈ రకంగా బిల్డింగ్లు చూపించి స్టూడెంట్స్ని పంపమంటే స్టూడెంట్స్ వచ్చి చేస్తారయ్యా? కాలేజ్ అంటే ఎట్టుండాలా? కాలేజ్ అంటే ఈ రకంగా ఉండాలా. కాలేజీలు అంటే ఈ రకంగా ఉండాలా. 478 కోట్ల రూపాయలు టెండర్లు పాడినప్పుడు మీకు తెలియదా? టెండర్లు ఇచ్చినప్పుడు నువ్వు ఆ రోజు ఏమన్నా షెడ్యూల్లో 1% ప్రకారం ఇచ్చి పర్సెంటేజ్ ప్రకారం చేర్చుకుంటామని చెప్పావా? నువ్వు చెప్పింది ఏంటి? 3 ఏళ్ళు టైం, 18 నెలలు టైం ఇస్తున్నా, 478 కోట్లు నీకు గ్రాంట్ ఇస్తున్నా, నువ్వు పూర్తి చేయాలా బిల్లులు, నువ్వు వర్క్ పూర్తి చేయాలా, మేము కాలేజీలు పెట్టుకోవాలన్నా. లాస్ట్కి ఎన్ఎంసీ వాళ్ళు వచ్చి నువ్వు చూపించిన కాలేజీని రిజెక్ట్ చేస్తే అప్పుడు ఆగిపోయిన పరిస్థితి. అంతేగాని ఏ ప్రభుత్వము మా ప్రభుత్వం ఏమి ఆపింది కాదు. ఏదైతే నేషనల్ మెడికల్ కౌన్సిల్ రద్దు చేసిందో, క్యాన్సిల్ చేసిందో దానికి మేము పూర్తి చేసినాకనే చేద్దామన్న ఉద్దేశంతో ఈరోజు మళ్ళా పీపీపీ మోడ్లోకి తీసుకొని వస్తూ ఉన్నాం. ప్రజలు తన దగ్గర ₹1 చేయరు. ప్రైవేట్ వాళ్ళు అయినంత మాత్రాన వాళ్ళకు వచ్చే, ప్రభుత్వానికి ప్రజలకు వచ్చే నష్టమేమీ లేదు. నువ్వు చూపించిన మార్గంలోనే పోతా ఉంది మెడికల్ కాలేజీ, నువ్వు చూపించిన మార్గంలో నడుస్తూ ఉంది. కాకపోతే డబ్బులు నువ్వు ఊడ్చేసావు కాబట్టి మేము ప్రైవేట్కి సంబంధించిన వాళ్ళు పెట్టుబడులు పెట్టమని చెప్పి అడిగి కాంట్రాక్టర్లు ఎవరైనా వస్తే వాళ్ళ ద్వారా టెండర్ వేయించి పని చేపిస్తాం.
ఈ రకంగా మేము మెడికల్ కాలేజీని ఈ ప్రాంత ప్రజలకు ఒక వరప్రసాదం లాంటి మెడికల్ కాలేజీని త్వరలో ప్రారంభించబోతా ఉన్నాం, త్వరలో పూర్తి చేయబోతా ఉన్నాం. బ్రహ్మాండమైనటువంటి 16 లక్షల మందికి బ్రహ్మాండమైనటువంటి ఏకైక మెడికల్ కాలేజీ కమ్ హాస్పిటల్గా దీన్ని రూపాంతరం చేయబోతా ఉన్నాం మా నాయకుడు చంద్రబాబు గారి ఆధ్వర్యంలో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వెలుగొండ గురించి మాట్లాడతారు. సిగ్గుందా మీకు? సిగ్గు శరం ఉన్నవాడు మీ నోరు ఎత్తాడు వెలుగొండ గురించి. ఎంతకాలం మభ్య పెడతారా మీరు మమ్మల్ని? ఎంతకాలం మోసం చేస్తారా మా ప్రాంత ప్రజల్ని? ఎంతకాలం మా జీవితాలతో ఆడుకుంటారా మీరు? ఎన్ని రకాలుగా ఆడుకుంటారా మీరు? ప్రాజెక్టు పూర్తి కాకుండానే పూర్తి చేసినామని చెప్పి ప్రారంభోత్సవం చేసుకొని పోవడానికి మీకు సిగ్గు అనిపించలేదా? ఆయన పక్కన నిలబడి తందానాన్ని కొట్టడానికి మీరు అసలు మనుషులా అని అడుగుతా ఉన్నా. అడిగేది లేదా? అయ్యా నీళ్ళు ఎందుకు ప్రారంభోత్సవం చేస్తున్నావయ్యా? ఈ ప్రాంత ప్రజలు చెప్పులతో కొడతారయ్యా, మోసం చేస్తే మమ్మల్ని చెప్పులతో కొట్టించద్దయ్యా అని చెప్పి మీరు అడగాలి కదా. జేజేలు కొట్టి సంకలు ఎగరేసి కొట్టి మళ్ళా మేమేదో వెలుగొండను ఉద్ధరించినాం, మీరు ఉద్ధరించండి అని చెప్తారా? 2005లో టెండర్లు పిలుస్తాం. అప్పుడున్న పార్టీ ఏదయ్యా? కాంగ్రెస్ పార్టీ. మీరేమన్నారు? మేము వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ ముందు 5 సంవత్సరాల అధికారం మాట్లాడతారా? అంటే రంగులు మార్చుకొని సొక్కాలు దొడుకున్నంత మాత్రాన మీ పార్టీలు మారుతాయా? అంటే మీరు పార్టీ మార్చుకుంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు 90% ఈరోజు మీ వైఎస్ఆర్ పార్టీలో లేరా? వాళ్ళే కదా వీళ్ళు. మరి 2005లో మీరు పూర్తి చేస్తామని టెండర్లు పిలిచారు. మరి 2009 నాటికి 3 సంవత్సరాల్లో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టును 12% పూర్తి చేశారు. 2009-14 మీరే అధికారంలో ఉన్నారు. ఆ 9-14 కాలంలో 26% చేశారు. మరి 14-19 కాలంలో మేము అధికారంలో ఉన్నాం. మేము ఆ రోజు 16% పూర్తి చేశాం. మరి 2019-24 మధ్యన రంగులు మార్చుకున్న చొక్కాలు దొడుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు వైసీపీలో చేరి ఏ ముద్దనిచ్చారు ఈ ప్రాంతానికి? మీరు చేసిన పని విలువ ఎంత? మీరు చేసిన పని పర్సెంటేజ్ ఎంత? 2%. ఇగో లెక్కలు డిపార్ట్మెంట్ పరంగా 5.3